1972లో ఆగస్టు 2న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభించడానికి ముందు ఏదైతే గ్రామాలలో ఉన్న ప్రజలు పట్టణ ప్రాంతాలకు రావడము, వలసలు రావడము, ఇక్కడ నివసించడము, అంతేకాకుండా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడము, అనేక కారణాలతో పుట్టే పిల్లలు సరి అయిన పోషకాహారం లేకుండా తక్కువ బరువుతో పుట్టడము, అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా సరి అయిన పోషకాహారం లేకుండా ఉండడము, ఈ విధంగా ఉన్న పరిస్థితి నుండి భావి భారత పౌరులని తయారు చేయడానికి హ్యూమన్ రిసర్చ్ తోని కలిసి ఇందిరాగాంధీ మన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో 1975 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించారు భారతదేశంలో. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అన్నమాట. ఇది మహిళా శిశు సంక్షేమానికి సంబంధించినది, దీంట్లో నిగూఢమై ఉంటుంది. దీనికి ఫస్ట్ ఇది సపరేట్ శాఖ కూడా లేకుండా స్త్రీ సంక్షేమ శాఖ అనేది ఒకటి మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసి ఈ పథకాన్ని అమలు పరుస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి.